హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ 'రీ-ఆఫ్ బెదర్ సిస్టర్స్' ఈ రోజు నుంచే జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి అయితే పర్లేదు బావుంటాయి. ఇంకా ఈ సిరీస్‌లో ఒక ఫ్యామిలీలో ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య జరుగుతున్న కొన్ని ఎమోషనల్ పాయింట్సే ఈ వెబ్ సిరీస్‌లో హైలైట్ చేసి చూపిస్తారు. అలాగే ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్‌లో ప్రెజెంట్ జనరేషన్ జరుగుతున్న లవ్ గాని, అండ్ వాళ్ళ డ్రీమ్స్ గాని ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఆ పాయింట్ మీదే వెళ్తుంటాడు ఈ సిరీస్ కూడా. ఆ సీన్స్ కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మీకు ఫ్యామిలీ డ్రామా సీన్స్, ఎమోషన్ సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ సీరీస్ నచ్చిద్ది. లేకపోతే ఏదో సీరియల్ చూస్తున్నట్టు అనిపిస్తదనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే ఒక ఫ్యామిలీలో ముగ్గురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉంటారు. ఆ ఫ్యామిలీలో జరిగే కొన్ని ఎమోషనల్ పాయింట్సే ఈ సీరీస్‌లో బాగా హైలైట్ చేసి చూపిస్తారు. ఇది వెబ్ సిరీస్ కాబట్టి ఆ ఫ్యామిలీలో జరుగుతున్న ఒక్కొక్క క్యారెక్టర్‌ని కొంచెం ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు. అదొక చాలా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. అలా హ్యాపీ ఫ్యామిలీలోకి ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది ఈ సిరీస్ స్టోరీ. ఆ పాయింట్ మీద స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. ఆ ట్విస్ట్ గురించి లాస్ట్‌లో అయితే రివీల్ చేస్తారనమాట. ఆ ట్విస్ట్ కొంచెం సింపుల్‌గానే ఉంటది. మరి అది కొంచెం ఫ్యామిలీ టైప్ లాగే ఉంటది. మరీ అంత బీభత్సంగా మీరు ఏదో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఆ ఫ్యామిలీ కాన్సెప్ట్ తగ్గట్టుగానే ఆ ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా చేస్తారో చూడాలి మరి. ఈ సీజన్ 1లో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30-45 మినిట్స్ ఉంటది. ఆల్మోస్ట్ 2½ అవర్స్ ఉంటది ఈ సీజన్ డ్యూరేషన్. ఫస్ట్ ఎపిసోడ్‌లో వాళ్ళ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తారు. వాళ్ళ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్, ఆ డ్రామా సీన్స్ కొంచెం హైలైట్ చేసి చూపిస్తారు. ఈ సిరీస్ అంతా ఒక ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంటది. ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ డ్రీమ్స్ గాని, వాళ్ళ గోల్స్ గాని, అండ్ లవ్ గాని ఈ సీన్స్ అన్ని యాడ్ చేసుకొని చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత హైలైట్‌గా అనిపించవు. ఇది వెబ్ సిరీస్ కాబట్టి ఆ డ్రామా సీన్స్ కొంచెం లెంథీగా సాగదీసినట్టు అనిపిస్తదనమాట. కొంచెం సీరియల్ టైప్ లాగా అనిపిస్తది. మరీ సీరియల్‌లో లాగా జూమ్ చేసి వాళ్ళని ఎఫెక్టివ్‌గా చేసి అలా అంటే ఏం చూపించడు కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం సాగదీస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట మనకైతే. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్‌కి లింక్ ఇవ్వడానికి ఆ ట్విస్ట్ రివీల్ చేశారు. మేబీ ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చేయడానికి చూపించారు మనకైతే. చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది. ఇది ఒక తమిళ డబ్బింగ్ వెబ్ సిరీస్. ఇందులో క్యారెక్టర్స్, ఆర్టిస్టులు వారి క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ సిరీస్‌లో బీజీఎం గాని అంటే టెక్నికల్‌గా కాస్త పర్లేదు. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ సిరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ సిరీస్ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఫ్యామిలీ డ్రామాస్ మీకు నచ్చేటట్లయితే చూడండి. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.